ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి భారీ పథకాలనేవి అమలు కాబోతున్నట్లయితే సమాచారం. ఏమేం పథకాలు అమలు కాబోతున్నాయి? ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు? అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఏప్రిల్ నెల పింఛన్లు ఈ రోజున ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు ఎవరైతే తీసుకోకుండా ఉంటారో, అంటే టెక్నికల్ కారణంగా లేదా బయోమెట్రిక్ పడకపోవడం వల్ల ఎవరైతే తీసుకోకుండా ఉంటారో, సో వారికి సంబంధించి ఏప్రిల్ 2వ తేదీ అంటే రేపటి రోజున కూడా ఈ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. రేపు కూడా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి లబ్ధిదారులకైతే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రేపటి రోజుతోనే ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీ అయితే చివరి రోజు అనేది చెప్పుకోవచ్చు. సో రేపు ఎవరైనా కనుక తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే సో వారికి ఇంకా మే నెలలోనే పంపిణీ చేస్తారండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఏప్రిల్ నెల పెన్షన్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏప్రిల్ 1వ తేదీ మరియు ఏప్రిల్ 2వ తేదీ అయితే లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గత మార్చి నెలలో ఎవరైతే స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తు చేసుకొని ఉంటారో, అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ భర్త మరణించినట్లయితే సో వారి యొక్క ప్లేస్లో భార్య ఉండి భార్య స్పోర్ట్స్ పెన్షన్ కనుక దరఖాస్తు చేసుకొని కనుక ఉన్నట్లయితే మార్చి నెలలో సో వారికి ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్స్ అందించడం జరుగుతుంది అంతే సమాచారం అండి. యథావిధిగా సామాజిక భద్రత పెన్షన్లతో పాటు ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్కి దరఖాస్తు చేసుకొని ఉంటారో వాళ్ళు కనుక అర్హత కలిగి కనుక ఉన్నట్లయితే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వారికి స్పోర్ట్స్ కేటగిరీ కింద ఏప్రిల్ 1వ తేదీ అంటే ఈ రోజు నుంచి 4,000 రూపాయల పెన్షన్ అయితే డైరెక్ట్గా వారి ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో వారికి మాత్రమే స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే అందించడం జరిగింది కొత్తగా అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రేషన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో కొన్ని రకాల సరుకులు అనేవి కూడా పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. సో యథావిధిగా ఒక రేషన్ కార్డు లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యం, సో ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం లెక్కన ఎంతమంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటారో ఆ కుటుంబంలో సో వారందరికీ 5 కేజీల బియ్యం చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బియ్యంతో పాటు యథావిధిగా చక్కెర, పంచదార కూడా ఇవ్వడం జరుగుతుందనైతే సమాచారం. అదేవిధంగా ఇంకొన్ని నిత్యావసర సరుకులు అనేవి కూడా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఏపీ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందని మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం. సో బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, అదేవిధంగా బెల్లం, నూనె సో ఇవి కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేత కార్మికులు అంటే మగ్గం ఎవరైతే నేస్తూ ఉన్నారో సో వారికి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రోజు నుంచి అయితే ఒక భారీ పథకం అనేది అమలు కావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుండి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది అంతే సమాచారం. దీని ద్వారా సుమారు 1,04,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందంతే సమాచారం. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, అదేవిధంగా పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయటం జరుగుతుంది అంతే సమాచారం అండి. ఈ పథకం వల్ల పవర్ లూమ్స్ నేతన్నలకు ఏడాదికి గరిష్టంగా 21,600 వరకు ఆదా అవుతుందంటే సమాచారం. ప్రభుత్వం ఇందుకోసం ఏటా 150 కోట్లు బడ్జెట్ అనేది కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఎవరైతే మగ్గం నేస్తూ ఉన్నారో సో వారికి 500 యూనిట్లు, అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది అందించుతున్నట్లయితే సమాచారం అండి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే. సో దీని ద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగుపరిచేందుకు అవకాశం అయితే ఉంటుందంటే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు
ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్‌లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఒక్కొక్క జిల్లాకు 200 పెన్షన్ల లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పెన్షన్స్ అనేవి ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు ఈ 200 కొత్త పెన్షన్స్ అనేవి అందిస్తున్నట్లయితే సమాచారం. సో త్వరలో ఈ 200 కొత్త పెన్షన్లకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. ఈ ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు వదిలేయేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లయితే సమాచారం. సో ఈ విధంగా ఈ ఏప్రిల్ నెలలో ఈ పథకాలనేవి అమలు కాబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.